భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సార్, నాకు తెలిసినంత వరకు తీసుకొచ్చిన రోజున మ్యాజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ ప్రొడ్యూస్ చేసి నేరుగా ఆవిడని జైలుకే పంపించారు. సో వాళ్ళు వైట్ పేపర్ మీద సంతకం తీసుకున్నారా, ఏం పేపర్ మీద తీసుకున్నారు ఏంటి అనేది ఐ డౌట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కెన్ హ్యాపెన్. లేదండి, నేనైతే మాట్లాడలేదు. నేను ఆవిడతో అసలు నేను టచ్ లోకి వెళ్ళలేదు. కేసు పెట్టాను, దాని తర్వాత అసలు ఆవిడని చూడలేదు సార్. ఆవిడని చూడలేదు. ఉంటుంది ఒక 2-3 ఇయర్స్, 3-4 ఇయర్స్ కలిసేది, లేకపోతే ఫోన్లు వస్తూ ఉండే, తరచుగా ఫోన్లు వస్తూ ఉండే రకరకాల నెంబర్ల నుంచి. ఒక ఫోన్ బ్లాక్ చేస్తే ఇంకో ఫోన్ నుంచి వస్తాయి. లైఫ్ స్టైల్ గురించి అంటే నేను ఆల్రెడీ కంప్లైంట్ లో ఇచ్చానండి. ఇప్పుడు ఆవిడ లైఫ్ స్టైల్ గురించి నేను పబ్లిక్ గా ఐ మే నాట్ బి ఏబుల్ టు. ఆవిడ వెరీ వెరీ అగ్రెసివ్, వెరీ రెక్లూజివ్. అంటే ఇంగ్లీష్ లో బూతులు అంటే ఇప్పుడు అడిగిన పని అవ్వలేదు అనుకోండి, ఆవిడకి వచ్చిన ప్రతి బూతు మాట మాట్లాడేస్తుంది ఇంగ్లీష్ లో. షీ విల్ అబ్యూజ్ టు ద కోర్. వెరీ అబ్యూజివ్ లేడీ. అంతా ట్రాప్ ఏనండి. ఎందుకంటే వీళ్ళ బ్రదర్ ఇంకొకడు ఉన్నాడు, అంబరీష్ జట్వానీ అని. వాడు బాంబేలోనో రాజస్థాన్లోనో ఎక్కడో డెంటల్ చేశాడు. డెంటల్ సర్జరీ కింద చేశాడు. సర్జన్ కాదు, అంటే చదివాడు, డెంటిస్ట్రీ చదివాడు. దాని తర్వాత ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. సూపర్వైజర్ గా పనిచేస్తూ సడన్ గా వాడికి జాబ్ వచ్చింది డెమాక్ అనే కంపెనీలో, దుబాయ్లో. డెమాక్ అని చెప్పి మిస్టర్ సజ్వానీ ఈజ్ ది ఓనర్. సో హీస్ టు వర్క్ ఫర్ హిమ్ యాజ్ అ ఎగ్జిక్యూటివ్. సో స్లోగా వీడేదో కంపెనీ పెట్టుకున్నాడు అని చెప్తుంది. బట్ 2021లో మాత్రం ఈ అంబరీష్ జట్వానీ అనే ఈవిడి గారి తమ్ముడు డిసెంబర్ 2021 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ Ahmedabad Airport Customs has arrested that fellow. Here they have detained him. The data is available on the net. You can check it directly into Google. Nannu adagavasar ledu. You can check the name. All information is available. They have detained him. That is the network that this fellow has. So ee brother veevida kalipi. So they run this real estate marketing agency in Dubai. దుబాయ్కి వచ్చిన పెద్ద బిజినెస్ మెన్ అందరినీ, హిందూజాస్ ని, జిందల్స్ ని, ఇంకెలా పెద్ద వాళ్ళని, ఆల్ ద టార్గెట్ ఇస్ ఓన్లీ మనీడ్ పీపుల్. ద టార్గెట్ ఇస్ అబ్సల్యూట్లీ మనీడ్ పీపుల్. సో వాళ్ళని కలవడం, మళ్ళీ వాళ్ళు బాంబే నుంచి అయితే బాంబే వచ్చిన తర్వాత వాళ్ళతో అలా ఫాలో అప్ చేసుకోవడం. మళ్ళీ మదర్ ఇస్ ది ట్రైనర్. మదర్ ఇస్ ది కాన్ఫిడెన్స్ గివర్. వెనకాతల నుంచి ఈ అమ్మాయికి కాన్ఫిడెన్స్ అంతా వాళ్ళు అమ్మిస్తుంది. బాంబేలో వీళ్ళు విజిట్ చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు పోలీస్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఆశ్చర్యపడిన అంశాలు చాలా ఉంటాయి. బీకేసీ గానీ, గామ్దేవి గానీ ఈ పోలీస్ స్టేషన్ లో ఈ మదర్ అండ్ డాటర్ గురించి మీరు ఒక్కసారి కనుక్కుంటే వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్ తో పోలీస్ స్టేషన్కి వెళ్తారు. చెప్పాను కదండి, దే విల్ మీట్ 2-3 టైమ్స్ కలుస్తారు, 4వసారి పెళ్ళంటారు, లేదు అంటే రేప్ అని చెప్పేసి కేసు పెడతారు. Absolutely. The data is absolutely correct. You can verify in Bombay. She is highly connected. నాకు తెలిసినంత వరకు, దాంట్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు, ఒక ఇజ్రాయెల్ ఏజెన్సీతో కూడా, ఇజ్రాయెల్ ఏజెన్సీ హూ డస్ బ్యాక్ ఎండ్ లో ఇప్పుడు మనకి రీసెర్చ్, డిఫెన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా మన. సో ఈ మార్ఫింగ్లు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు కదా, ఈ క్లోనింగ్స్, ఆల్ ది షేడీ థింగ్స్, ఇవన్నీ చేసే ఏజెన్సీస్ తో కూడా ఈవిడికి మంచి నెట్వర్క్ ఉందని విన్నా. మోస్ట్ ఆఫ్ ద టైం ఈవిడే పెడుతుందండి. నెట్వర్క్ ఉంది. దట్ ఈస్ హర్ నెట్వర్క్. షీ హెస్ బీన్ ఎక్స్ట్రాక్టింగ్ మనీ ఫ్రమ్ లాట్ ఆఫ్ బిల్డర్స్ ఇన్ బాంబే. దే మే నాట్ బీ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు కమ్ అవుట్ అండ్ సే. ఇప్పుడు మగవాడు బయటకు వచ్చి చెప్తే వాడికి ఒక విధంగా ఎలా ఉంటుందంటే సిగ్గుచేటుగా ఉంటుంది. ఓకే, సో జనాలు అసలు మా ఆడది మోసం చేసింది నన్ను అంటేనే నమ్మరు కొంతమంది. ఓకే, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ విమెన్, ఐ హావ్ హైయెస్ట్ రిగార్డ్స్ అండ్ రెస్పెక్ట్ టు ఆల్ విమెన్. బట్ దేర్ ఆర్ సర్టన్, ఇప్పుడు ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. ఓకే, ఇప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్ పెట్టాలంటే ఇప్పుడు ఈవిడ వెరీ ఏమంటారు, ఇప్పుడు హైలీ నెగటివ్లీ నాలెడ్జబుల్ లేడీ ఈవిడ.
ఎవరిని ఎలా హింసించాలి టెక్నికల్ గా, ఇటువంటివి దే ఆర్ వెరీ వెల్ ప్లాన్డ్, వెల్ ఆర్గనైజ్డ్. ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఇవన్నీ చేసుకుని చేసే క్రైమ్ అన్నమాట. ఇవంతా అదొక ఎక్స్ట్రాషన్ ర్యాకెట్ ఇదంతా. చాలా మంది బాధితులు ఉన్నారు. అబ్సల్యూట్లీ. మీరు చాలా పేర్లు ఉన్నాయి మా దగ్గర కూడా. నేను ఇస్తాను. మీరు కావాల్సి వస్తే నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధాలు ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే